హాయ్ అండి, అందరికి నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు కొత్తగా సీకేవైసీ అంటున్నారు అన్న. ఈ సీకేవైసీ అంటే ఏంటిది? ఆల్రెడీ ఈకేవైసీ అంటున్నారు. దానికి ఈ సీకేవైసీకి తేడా అయింది. దీని గురించి క్లియర్గా చెప్పండి అని మన కామెంట్స్ కూడా చాలా రావడం అయితే జరిగింది. ఈ వీడియోలో నేను క్లియర్గా సీకేవైసీ అంటే ఏమిటి, ఇది ఎక్కడ ఓపెన్ చేయాలి, ఒకవేళ ఉంటే ఈ నెంబర్ ఎలా తెలుసుకోవాలి అనేది స్టెప్ బై స్టెప్ నేను చెప్తాను. ఓకేనా? సో వీడియో లాస్ట్ వరకు చూడండి. నచ్చితే ఇట్లా లేటెస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి. అండ్ మొట్టమొదటిసారిగా మన ఛానల్ని కనుక చూసినట్లయితే ప్లీజ్ మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి అనేక విషయాలు మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ నేర్పిస్తూనే ఉంటాను. ఇక్కడ మన కోసం నేను ఎప్పుడు ఏ వీడియో చేసినా కూడా క్లియర్గా నేను ఒక చిన్నగా అనలైజ్ చేసినట్టు చేసి దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఫస్ట్ మనం సీకేవైసీ అంటే ఏంటో అబ్రివేషన్. ఇది మొత్తంగా మనం చూసుకున్నట్లయితే సెంట్రల్ నో యువర్ కస్టమర్. దీని షార్ట్కట్లో మనం సీకేవైసీ అంటారు. అంటే సెంట్రల్ కేవైసీ రిజిస్టర్లో ఒకసారి మీ కేవైసీ వివరాలు నమోదు చేసే విధానాన్ని సీకేవైసీ అని అంటారు. దీనివల్ల బ్యాంకు, ఇన్సూరెన్స్లు, మ్యూచువల్ ఫండ్స్, ఎన్బిఎఫ్సి వంటి ఆర్థిక సంస్థల్లో ప్రతిసారి కేవైసీ డాక్యుమెంట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. సో దీని ముఖ్య ఉద్దేశం అన్నమాట ఇది. ఈ సీకేవైసీ మరి ఎందుకు తీసుకొచ్చిర్రు అని అంటే కనుక, ఇంతకుముందు ప్రతి బ్యాంకు లేదా ఫైనాన్షియల్ సంస్థలలో విడివిడిగా కేవైసీ చేయాల్సి వచ్చింది. మనకు లోన్స్ తీసుకున్నప్పుడు, ఇప్పుడు బైకో, కారో, లేకపోతే మ్యూచువల్ ఫండ్సో, డిమాట్ అకౌంటో, బ్యాంకో, ఇట్లా విడివిడిగా మనం కేవైసీ చేయాల్సి వచ్చింది. దీనివల్ల సమయం, డాక్యుమెంట్లు రెండు కూడా ఎక్కువ ఖర్చు అయ్యేది. అండ్ అది అప్పటి వరకే ఉపయోగపడేది, మరి ఫ్యూచర్లో ఇంకెక్కడ కూడా ఉపయోగపడేది కాకపోతుండే. అందుకే ఒకే చోట కేవైసీ వివరాలు నిల్వ ఉండేలా ఈ సీకేవైసీ వ్యవస్థను తీసుకురావడం అయితే జరిగింది మన సెంట్రల్ గవర్నమెంట్. ఈ సీకేవైసీ వల్ల మరి ప్రయోజనాలు ఏంటి అంటే కనుక పూర్తిగా వినండి ప్లీజ్. ఒకేసారి సీకేవైసీ పూర్తి చేస్తే అనేక ఆర్థిక సంస్థలలో దీన్ని ఉపయోగించుకోవచ్చు. మళ్ళీ కేవైసీ డాక్యుమెంట్లు సమర్పించవలసిన అవసరం లేదు. అంటే ఈ కేవైసీ ప్రతిసారి లోన్లు తీసుకున్నప్పుడు, లేకపోతే బ్యాంకులలో అకౌంట్లు ఓపెన్ చేసడమో, లేకపోతే డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు, లేకపోతే ఆ మ్యూచువల్ ఫండ్స్ అకౌంట్స్ ఓపెన్ చేసినప్పుడు ఏదో ఒక రకంగా మనకు మళ్ళీ కేవైసీ, ఈ ఫోటోలు తీసుడు, ఏమంటారు, మన పాన్ కార్డు పట్టుకొని లైవ్గా వాళ్ళకు కస్టమర్ కేర్తో చూపించడం, ఇట్లా ఫోటోలు దించడం, అప్డేట్ చేయడం, ఇవన్నీ అవసరం లేవు ఉండే అన్నమాట. సో బ్యాంక్ అకౌంట్స్, మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్లు, లోన్స్ వంటి సేవలు పొందడంలో చాలా ఈజీ అయిపోతుంది అండ్ సులభంగా మారుతుంది. కేవైసీ ప్రక్రియ చాలా తొందరగా కూడా ఇది కంప్లీట్ అయిపోతుంది, వేగవంతంగా కూడా అయిపోతుంది. సో మనం ఇది కేవైసీ ప్రక్రియ కోసం సులభంగా కావడానికి సీకేవైసీ ప్రక్రియ అనేది ఒకేసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఈ సీకేవైసీ కోసం అవసరమైన డాక్యుమెంట్లు ఏమేం కావాలి అని అంటే కనుక, ఒకటి ఆధార్ కార్డు, పాన్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో అవసరమైతే, అండ్ అడ్రస్ ప్రూఫ్ అది కూడా అవసరమైతే. ఈ సీకేవైసీ నెంబర్ ఎన్ని అంకెలు ఉంటుంది అని చాలామంది అంటున్నారు. ఇది 14 డిజిట్స్ ఉంటుంది. సీకేవైసీ నెంబర్ 14 డిజిట్స్ అయితే ఉంటుంది. సీకేవైసీ నెంబర్ అంటే ఏమిటి అంటే కనుక, సీకేవైసీ పూర్తయినాక మనకు ఒక 14 అంకెల నెంబర్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇది KIN అని నెంబర్తో మీకు స్టార్ట్ అవుతాయి, ఇవ్వబడుతుంది. ఈ నెంబర్ ద్వారా మీ కేవైసీ వివరాలు ఆర్థిక సంస్థలు ఈజీగా ధృవీకరించగలవు. ఓకేనా? సో మీ వివరాలు ఈ సీకేవైసీ నెంబర్ కొట్టగానే సో కేవైసీ చేసే ప్రాసెస్లో ఏం చేశారు ఏంటి అనేది కూడా వాళ్ళు ఈజీగా తెలుసుకోవడానికి అయితే ఉపయోగపడుతుంది. సీకేవైసీ ఎక్కడ చేసుకోవచ్చు మరి అంటే కనుక, మనకు బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ కార్యాలయాలు, ఎన్బిఎఫ్సిలు, కేవైసీ నమోదు చేసే అధికృత ఆర్థిక సంస్థలు. సో ఇట్లా 5 రకాలుగా మనమైతే చేసుకోవచ్చు. మరి ఆన్లైన్లో చేసుకోవచ్చా లేదా అంటే కనుక, సో అది అప్డేట్ మీకు ఇస్తాను. ప్రజెంట్ అయితే మనకు అవైలబుల్ లేదు. సో అప్డేట్ వచ్చిన వెంటనే మీకు సీకేవైసీ ఎట్లా చేసుకోవాలి ఏంటనేది కూడా నేను చెప్తాను. అండ్ అంతేకాకుండా కొందరికి లోన్లు తీసుకున్నా ఇదివరకు, లేకపోతే మ్యూచువల్ ఫండ్లో అకౌంట్లు ఓపెన్ చేసిన, డిమార్ట్లో అకౌంట్లు ఓపెన్ చేసిన, లేకపోతే బ్యాంకులో స్టేట్మెంట్ తీసుకున్న కొందరికి బై డిఫాల్ట్గా సీకేవైసీ అయితే రావడం అయితే జరుగుతుంది. మరి ఆ సీకేవైసీ నెంబర్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలని కూడా నేను చెప్తా. సీకేవైసీకి ఈకేవైసీకి తేడా ఏమిటి అని ఒకసారి చూసినట్లయితే, సీకేవైసీ ఒకేసారి నమోదు చేస్తే అనేక సంస్థల్లో ఉపయోగించవచ్చు. ఈకేవైసీ సాధారణంగా ఒక సంస్థ కోసం మాత్రమే ఉపయోగించుకోవచ్చు. అంటే అర్థమైందండి,
ఒకసారి మనం సీకేవైసీ కనుక చేసినట్లయితే ఎప్పుడు కూడా ఈకేవైసీ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ సంవత్సరం మీరు గోల్డ్ లోన్ తీసుకున్నారు, అక్కడ ఈకేవైసీ చేసుకోవాల్సిన అవసరం లేదు. సీకేవైసీ ఉంటే నెక్స్ట్ డేనే ఏదో మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ కొరకు వేరు, అక్కడ మళ్ళీ ప్రత్యేకంగా ఈకేవైసీ అవసరం లేదు. నెక్స్ట్, సీకేవైసీకి 14 నెంబర్ అంకెలు ఉంటాయి, ఇక్కడ ఈకేవైసీకి ఎటువంటి నెంబర్ ఉండదు. సీకేవైసీ సెంట్రల్ రిజిస్టర్లో నమోదు అవుతుంది. ఈకేవైసీ మాత్రం కేవలం ఆధార్ బేస్తో మనకు కేవైసీ అయితే అయిపోతుంది. ముఖ్యంగా గుర్తుంచుకోండి, సీకేవైసీ అనేది ఒక బ్యాంక్ అకౌంట్ అయితే కాదు. ఇది కేవలం కేవైసీ వివరాల కేంద్ర నమోదు వ్యవస్థ మాత్రమే. సీకేవైసీ ఉన్నంత మాత్రాల అన్ని సేవలు ఆటోమేటిక్గా ప్రారంభం కావు. అవసరమైనప్పుడు సంబంధిత సంస్థలు మీ వివరాలు ఉపయోగించవచ్చు అండ్ అడుగుతాయి. సులభంగా చెప్పాలంటే, ఒకసారి కేవైసీ చేయండి, అనేక బ్యాంకులు, ఇన్సూరెన్స్లు, మ్యూచువల్ ఫండ్స్ వంటి సంస్థలలో అదే కేవైసీ వివరాలు ఉపయోగించుకునే సౌకర్యం సీకేవైసీ ద్వారా మీరు అందించవచ్చు మీ వివరాలన్నీ కూడా. మరి ఇందాక మీరు అన్నారు కదా, ఆల్రెడీ లోన్లు తీసుకుంటే, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ అకౌంట్ ఓపెన్ చేస్తే, లేకపోతే స్టేట్మెంట్ ఒకవేళ తీస్తే, లేకపోతే డిమాట్ అకౌంట్లో అకౌంట్ ఉంటే వాటి ద్వారా ఏమన్నా తెలుసుకోవచ్చా సీకేవైసీ అంటే? ఎస్, ఫస్ట్ మనం తెలుసుకోవచ్చు. దీనికి 3 రకాలుగా ఈ సీకేవైసీ నెంబర్ అయితే తెలుసుకోవచ్చు. ఒకటి, ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్కి మీరు మిస్డ్ కాల్ ఇవ్వగానే మీకు కనుక ఒకవేళ సీకేవైసీ నెంబర్ ఉంటే కనుక మీకు వెంటనే నార్మల్ టెక్స్ట్ మెసేజ్లో ఒక లింక్ అయితే రావడం అనేది జరుగుతుంది. అండ్ ఆఫ్ కోర్స్ మీకు సీకేవైసీ నెంబర్ కూడా ప్రొవైడ్ చేయగలుగుతారు. అది స్టెప్ 1. స్టెప్ 2 వచ్చేసి మీరు డిజిలాకర్ యాప్ని యూజ్ చేయొచ్చు, లేదా డిజిలాకర్ మీకు వెబ్సైట్ నుంచి లాగిన్ అవ్వండి. లాగిన్ అయినాక సెర్చ్లో మీరు సీకేవైసీ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసి అడిగిన వివరాలు ఏంటంటే మీ పేరు ఆటోమేటిక్గా ఉంటుంది, మీ డీటెయిల్స్ నేను చెప్తాను, నెక్స్ట్ వీడియోలో అదే చేస్తాను. వీడియో చేసి రెడీగా ఉంది ఆల్రెడీ. సో మన బేసిక్ వివరాలు ఉంటాయి, అవి ఇచ్చేసి మనం సబ్మిట్ కొట్టినామంటే మీకు కనుక సీకేవైసీ ఉంటే అట్లా కూడా డిజిలాకర్ ద్వారా మనం పొందవచ్చు. అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే, 3 రకంగా తెలుసుకోవాల్సిన పద్ధతి ఏంటంటే, బ్యాంక్ స్టేట్మెంట్లు కనుక మీరు తీసుకుంటే అందులో ప్రింట్ అయ్యే అవకాశం ఉంటుంది మీకు కనుక ఉంటే. లేకపోతే మీకు డిమాట్ అకౌంట్ ఉంటే ఆ స్టేట్మెంట్ తీసుకుంటే అందులో ఉంటుంది. లేకపోతే మీకు మ్యూచువల్ ఫండ్ అకౌంట్ స్టేట్మెంట్ తీసుకుంటే అందులో కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇట్లా ఎందులోకి వెళ్ళి అంటే మీకు ఎందులో ఈజీ ఉంటుంది మీరు పొందడానికి అనేది 3 ఆప్షన్లు సెలెక్షన్ చేసుకోండి. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మనం ఏంటంటే డిజిలాకర్ ద్వారా మనం సీకేవైసీని ఎట్లా జనరేట్ చేసుకోవాలి, ఒకవేళ ఉంటే. లేకపోయినా కూడా నేను ఇప్పటివరకు అయితే నేను సీకేవైసీ ఎక్కడ చేయలేదు, ఎక్కడ లోన్లు తీసుకోలేదు, అయినా కూడా సీకేవైసీ జనరేట్ అయింది నాకు. అది నెక్స్ట్ వీడియో ద్వారా మీకోసం అయితే వస్తాను. కాబట్టి ఇట్లా లేటెస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా? సో ఐశ్వర్య ఆన్లైన్ సెంటర్ మంకమ్మతోట ఏరియాలో రోడ్ నెంబర్ 7 అండి. ఎస్బీఐ బ్యాంక్ పక్కనే ఉంటుంది, మంకమ్మతోట ఏరియాలో, కరీంనగర్ డిస్టిక్లో. దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా రావచ్చు. అండ్ ఈ సీకేవైసీ నెంబర్ కనుక నేను మీకు ప్రొవైడ్ చేసే అవకాశం ఉంటే సెర్చ్ చేసి ఇవ్వగలుగుతా. ఓకేనా? సో క్లియర్గా మీకు సీకేవైసీ గురించి అర్థమైందని అనుకుంటున్నా, ఇది ఎందుకు, ఏంటి, ఎట్లా అనేది. థ్యాంక్ యూ వెరీ మచ్.